ఫ్యాసిస్ట్ హిందూ మతోన్మాది నరేంద్ర మోడీ ఇవాళ మెడల్ వంచాడు. విద్యార్థి ఉద్యమ శక్తికి ఇవాళ మెడల్ వంచాడు. మొదటి విజయాన్ని వల్ల భారత విద్యార్థి లోకం ఒక సమరశీల పోరాటం ద్వారా విజయాన్ని సాధించారు. ఈ విజయాన్ని ఇంకా ఈ విజయోత్సవాన్ని ఇట్నే ముందుకు తీసుకుపోతూ ఇవాళ మొత్తం నీట్ పరీక్షలో జరిగిన అవినీతిని ప్రశ్నించాలి. నీట్ పరీక్షల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలకు కుటుంబాలకు నష్టపోయానివ్వాలి. మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా సంక్షోభాన్ని నివారించాలని చెప్పి ఇవాళ ఈ విద్యార్థి ఉద్యమం మరొక అడుగు ముందేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ విజయంతో ఉప్పొంగకుండా ఈ విజయంతో ఆగకుండా నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ విద్యార్థి యువత వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్ విధానాలను మాట్లాడితే యాంటీ నేషనల్ అని మాట్లాడితే దేశ ద్రోహులని ఇవాళ ముద్ర వేస్తున్నారు. ఈ ముద్రానికి వ్యతిరేకంగా ఒక ఐక్యంగా ఇవాళ ఈ సమాజం కదలాలి. అట్లా ఒక భారత రాజ్యాంగ లక్ష్యమైన స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతని వల్ల మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఈ విద్యార్థి ఉద్యమానికి మరొకసారి జయజయలు పలుకుతున్నాం. ఫ్యాసిస్ట్ హిందూ మతోన్మాది నరేంద్ర మోడీ ఇవాళ మెడల్ వంచాడు. విద్యార్థి ఉద్యమ శక్తికి ఇవాళ మెడల్ వంచాడు. మొదటి విజయాన్ని వల్ల భారత విద్యార్థి లోకం ఒక సమరశీల పోరాటం ద్వారా విజయాన్ని సాధించారు. ఈ విజయాన్ని ఇంకా ఈ విజయోత్సవాన్ని ఇట్నే ముందుకు తీసుకుపోతూ ఇవాళ మొత్తం నీట్ పరీక్షలో జరిగిన అవినీతిని ప్రశ్నించాలి. నీట్ పరీక్షల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలకు కుటుంబాలకు నష్టపోయానివ్వాలి. మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా సంక్షోభాన్ని నివారించాలని చెప్పి ఇవాళ ఈ విద్యార్థి ఉద్యమం మరొక అడుగు ముందేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ విజయంతో ఉప్పొంగకుండా ఈ విజయంతో ఆగకుండా నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ విద్యార్థి యువత వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్ విధానాలను మాట్లాడితే యాంటీ నేషనల్ అని మాట్లాడితే దేశ ద్రోహులని ఇవాళ ముద్ర వేస్తున్నారు. ఈ ముద్రానికి వ్యతిరేకంగా ఒక ఐక్యంగా ఇవాళ ఈ సమాజం కదలాలి. అట్లా ఒక భారత రాజ్యాంగ లక్ష్యమైన స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతని వల్ల మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఈ విద్యార్థి ఉద్యమానికి మరొకసారి జయజయలు పలుకుతున్నాం.